మనసు శరీరాన్ని వాడుకుంటుంది. మనసు ఏం చేస్తుందంటే మనం చేసిన ఆ పనుల యొక్క అనుభవజ్ఞానాన్ని మనసు తీసుకుంటుంది, అంత భద్రపరుచుకుంటుంది. మీరు ఎవరిని కొట్టినా తిట్టినా మాంసం తిన్నా కళ్ళు తాగినా ఏం చేసినా అది తీసుకుంటుంది. చెడు తీసుకుంటుంది, మంచి తీసుకుంటుంది. తీసుకొని అంతా నింపుకొని మన శరీరంలో పెట్టినాక మనం చేసిన పనులన్నీ పాపము పుణ్యము మంచి చెడు అంతా తీసుకొని మనం పైకి వెళ్తాం. ఆ వల్ల ఎవరికి అవసరం అంటే ఆత్మకు అవసరం. ఒక శరీరంతో కొంత నేర్చుకుంటాం, ఒక శరీరంతో కొంత నేర్చుకొని ఎన్నో జన్మలలో ఎన్నో శరీరాలు తీసుకొని మనం ఒక్కొక్క శరీరాన్ని వదిలిపెడుతూ పాత శరీరం వదిలిపెడుతూ కొత్త శరీరాన్ని తీసుకుంటాం. మీ ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు ఆ చిన్నపిల్ల పాప పుట్టినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఈ ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది, భూమికి నేర్చుకోవడానికి వచ్చింది, కొద్దిగా పెద్దగా అవుతుంది, స్కూల్కి వెళ్ళి ఎన్నో ఆటలు పాటలు ఆడి పెద్దగా అయినాక పెళ్లి చేసుకొని మళ్ళీ ఆ పాప కూడా మళ్ళీ వేరే ఆత్మలకు కొత్త శరీరాలను ఇస్తుంది, డెలివరీ అవుతుంది. ఆ చిన్న పసిపాపను ఒక దేవుడితో సమానంగా కూడా మన పిల్లలు కాదు వాళ్ళు. వచ్చిన దరిద్రం అంతా ఏంటంటే మన పిల్లలే వీళ్ళు, నాకు పుట్టిండ్రు వీళ్ళు, నా పిల్లలు వీళ్ళు అని అనుకోవడం దరిద్రం. ఎందుకు దరిద్రం అంటున్నంటే మన దాన్ని మునిగి తేలి ఇంకా జీవితాంతం వాళ్ళతోనే గడుపుతూ నాకు పిల్లలు పుడితే సార్ ఇంకేం అవసరం లేదు, నా ఆస్తి వాళ్ళకి ఇవ్వాలి, ఆస్తులు ఎవరో తింటారు లేకుంటే నాకు పుట్టిన పిల్లలకు నేను ఇచ్చిపోతాను. అసలు నీ పిల్లలే కాదు వాళ్ళు, నీలాక వాళ్ళు కూడా భూమికి వచ్చిండ్రు, వాళ్ళు ఒకరోజు పోతారు అని వాళ్ళకి చిన్నగా ఉన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించాలి. నేర్పిస్తే వాళ్ళు కూడా కొన్ని చక్కగా నేర్చుకొని ఇది శరీరం కాదు కదా, నేను భూమికి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి కొన్ని నేర్చుకుని వచ్చినా కదా, నాది ఈ భూలోకం కాదు కదా, నేను వేరే లోకాల నుంచి వచ్చాను, తిరిగి నేను ఒక రోజు నా లోకం నేను వెళ్ళిపోతా అని ఆ పిల్లలకు కూడా అర్థమవుతుంది. మనకి ఎట్లా అర్థమైందో వాళ్ళకు కూడా అట్లా అర్థమయ్యేటట్టు చేయాలి వాళ్ళు. మన పని ఏంది ఈ జన్మలు అంటే ధ్యానం నేర్పియాలి. ఏదో పొట్ట కోసము ఈ శరీరం నిలబడడానికి కొన్ని పనులు చేసుకొని కొన్ని డబ్బులు కూడా పెట్టుకొని జీవితాన్ని ముందర గడుపుతూ తెలియని వాళ్ళకు ధ్యానం నేర్పించడం, మాంసం తినొద్దని చెప్పడం వాళ్ళకు, ఈ రెండు పనులు మనం చేయాలి. మీరు చేస్తే వాళ్ళ లోపల కొంత మార్పు వస్తుంది. వాళ్ళకి ఏదైనా దుఃఖము, సమస్య, రోగము, ఏదైనా బాధ, టెన్షన్ ఉంటే తగ్గించుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. మీరు ఇతరులను ఎప్పుడైతే ఆనందపరుస్తారో మీకు ఆనందం వస్తుంది, మీరు ఇతరులను దుఃఖ పెడితే మీకు దుఃఖం వస్తుంది. మనం ఎన్నో జన్మలలో ఎన్నో చెడు కర్మలు చేసినాం. ఎటువంటి చెడు కర్మలు చేసినాం అంటే హత్యలు, దోపిడీలు, మానభంగాలు మొత్తం ఎన్ని ఉన్నవాళ్ళు చేసినాం అన్నమాట. మనం చేసి దాని ఫలితం అనుభవిస్తూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఈ దుఃఖానికి ఎవరు మూల కారణం అని కొద్దిగా బాధపడుతూ ఆ భక్తి పెరిగి ధ్యానంలోకి వస్తాం. మనం భక్తి పెరిగినాకనే ధ్యానంలోకి వస్తాం. వచ్చినాక ఏం చేయాలి? ఇక్కడ ధ్యానం చేయాలి. మీరు ఎన్ని పనులు తగ్గించుకుంటే అంత మంచిగా ఉంటారు. మీ సెల్ ఫోన్ చూసుకోండి ఒకసారి, వినండి, మళ్ళీ తర్వాత ధ్యానం చేద్దామని. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చేపను నీళ్ళకెళ్ళి బయటకు వేస్తే అది గిలగిల కొట్టుకుంటుంది. చేపను నీళ్ళకెళ్ళి బయటకు వేస్తే అది అందాంతది.
ఏం చేయాలంటే దాన్ని తీసి నీళ్ళల్లో వదిలేస్తే మళ్ళీ హ్యాపీగా ఉంటుంది, మంచి ఆనందంగా నీళ్ళ బతుకుతుంది. సేమ్ మన బతుకు చేప లాంటిదే. చేప నీళ్ళలో ఉన్నంత వరకు సంతోషంగా ఉంది, బయటికి పడితే బాధపడుతుంది, దుఃఖపడుతుంది, గిలగిల కొట్టుకుంటుంది. మన మనసు బయటికి పోతే మన నుంచి బయటకు పోయింది అనుకోండి, సేమ్ చేప లాగానే గిలగిల కొట్టుకుంటుంది. మీకు ఎందుకు దుఃఖం కలుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధ కలుగుతుంది, నీకు ఎందుకు ప్రాబ్లం వస్తుంది, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? భర్త చనిపోయా, భార్య చనిపోయా, పిల్ల చనిపోయిందా, లేక ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఏడుస్తున్నావు కదా. కారణం ఏంటంటే అవి కారణం కావు, నీ మనసు ఆత్మకు దూరం కావడమే. ఆ చేప నీళ్ళకి వెళ్ళి ఎప్పుడైతే దూరం అయిందో, ఇట్లా దండాడుతుందో, మన మనసు కూడా బయటకు పోయిందంటే దుఃఖపడుతుంది. మళ్ళీ మందిని తిడతాం అన్నమాట. అసలు నీ మనసు బాగాలేదు, నీ మనసు ఆత్మకు దగ్గర లేదు, భగవంతుని దగ్గర లేదు, అది దూరం విడిపోతే దుఃఖం కలుగుతుంది. అంటే ఎప్పుడు మనసు వర్తమానంలో ఉంటే, అంటే గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మీ మనసు మీ దగ్గర పెట్టుకున్నప్పుడు దుఃఖం ఉండదు. చచ్చిపోతే ఏడవము, పుడితే నవ్వము, అవి మనకు సంబంధించినవి కావాలి. ఈ భూమండలం మీద ఏ విషయాలు కూడా మనకు సంబంధం లేనివి, నీ విషయాలే నీకు సంబంధం. ప్రతిరోజు వీలైనంత మౌనంగా ఉండడానికే మీరు అలవాటు చేసుకోవాలి. మేము మౌనంగా ఉండలేము, మాకు ఉండబుద్ధి అయితే లేదు, కట్టుకుంటలేము, నోరు ముక్కుంటలేదు, మాకు ధ్యానం కుదురుతలేదు, ఇది ఏంటంటే మీరు మా మెడలుగా పొద్దున లేవాలి, ఇంత బుగ్గడి తినాలి, ధ్యానం చెప్పడానికి బయట పడాలి. ఎవరికొరు ధ్యానం చెప్పాలి ఆ రోజు చెప్తే మీ లోపల ఆటోమేటిక్గా మౌనం వచ్చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పనుల మీద ఎవరైతే ఉంటామో వాళ్ళ లోపల మౌనం అనేది ఉంటుంది. మౌనం అంటే ఏంటంటే అనవసరమైన విషయాలు మాట్లాడకపోవడం, ఆ నెగిటివ్ మాటలు మాట్లాడకుండా ఎప్పుడు పాజిటివ్గా ఉండడం. ఎందుకు మనకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, ఎందుకు నెగిటివ్ మాట్లాడతాం మనం అంటే, నీకు మాటల శక్తి ఉంది, ఆ మాటలు వేరే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది, నా మీద ప్రభావం చూపుతుంది. నేను ఇట్లా నాశనం కావడానికి, నాకు రోగం రావడానికి, నాకు సమస్య అన్నిటికీ నా మాటలే. నాకు మాట్లాడడానికి వస్తుంది, ఎట్లా మాట్లాడాలో తెలియదు నాకు. అన్ని నెగిటివ్ మాటలు మాట్లాడుకున్నా, శాత కాదు, నేను చేయలేను, నేను బతకలేను, నాకు రోగం వచ్చింది, నాకు అసలు మాట్లాడడానికి రాదు, మాట్లాడడానికి భయం అవుతుంది. ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి ఆలోచన చేసి మన జీవితం అటువైపే ఉంది. ఒక్కసారి మీ ఆలోచన, మీ మాటను మార్చుకోగలిగితే, మీకు ఆ ఎరుక వస్తే, మీరు మాట్లాడే ప్రతి మాట మీకు శుభం కలుగుతుంది. మాట్లాడేటప్పుడు కొద్దిసేపు బాగా ఆలోచించాలి. నేను ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అని కొద్దిసేపు బాగా ఆలోచించి మాట్లాడాలి. ఏదో వచ్చింది కదా అని చెప్పి బడబడబడ వాగించి, లేనివి ఉన్న వల్ల కల్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడతాం. మీరు మాట్లాడే ప్రతి మాట జరుగుతుంది, మంత్రం అవుతుంది అది. ఇంకొకటి, నీకు ఉపయోగం లేనిది, పక్క వాళ్ళకు ఉపయోగం లేని మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఒక వ్యక్తి కలిసింది మీకు అంటే ఇంకా ప్రాబ్లం ఏమో. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉంటాం, మనం మౌనంగా ఉంటాం, మాట్లాడే మనిషి లేదు, ఆలోచనలు లేవు, బాగుంది. ఒక మనిషి కలిసిందంటే ఇంక వచ్చే మాటలు వచ్చే, సమస్యలు వచ్చాయి. అందుకే మనిషి కలిస్తేనే ఇబ్బంది అవుతుంది మనకు. మీకు ఆ సంగతి తెలియదు. మీకు ఒక గురువు తప్ప ఎవరు కలిసినా మనల్ని అధోగతి పాలు చేస్తారు. ఎందుకంటే నీ పక్క వ్యక్తికి కూడా ధ్యానం తెలియదు, జ్ఞానం లేదు, మౌనం లేదు, వాళ్ళు ఏదో ఒక రకంగా జీవిస్తుంటారన్నమాట. మాలోకం. ఒక మనిషి కలిసింది మనకు అంటే మనకు ఎరుక రావాలి. ఒక వ్యక్తి వచ్చిందిరా, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆమె ఏమో చెప్తే వినకూడదు, అది ఆమె చెప్పేటువంటి ఉంటివే, ఆమెకు ఏమి తెలియదు. ఆమెకు
లేదు ఏదైనా ఒక మంచి విషయం చెప్పింది అనుకోండి, దాన్ని కొద్దిసేపు విని మంచిదని చెప్పాలి, ఆడికి కట్ చేయాలి దాన్ని. కానీ గంట 2 గంటలు 3 గంటలు మాట్లాడుకుంటా ఆమె కొన్ని మనం కొన్ని చెప్పి ఆమె శక్తి పోయి మన శక్తి పోయి ఎన్నో రోగాలు ఎన్నో సమస్యలు సృష్టించుకుంటున్నాం. ఇప్పుడు అత్త కూడా మాట్లాడతలేరు, మంచిగా ఉంది కదా సమస్య, ఇక్కడ మాట్లాడకపోతే కొట్లాటలు అవి. అందుకే మ్యాక్సిమం మనం మౌనంగా ఉండకే అభ్యాసం చేసుకోండి. కళ్ళు తెరిచినాక, ఇంట్లో పోయినాక, బయట కూడా మీరు మాట్లాడడం ఎక్కువ మాట్లాడడం వల్లనే ధ్యానం కుదురుతలేదు, నిద్రను వస్తుంది, లేకుంటే ఆలోచనలు వస్తున్నాయి. వాక్ క్షేత్రం, మాటల క్షేత్రం, మాట మీద ధ్యాస, ఆలోచనల మీద ధ్యాస. ఫస్ట్ ఆలోచిస్తాం, మాట్లాడతాం. ఆ పిచ్చి వాళ్ళు రోడ్డు మీద ఏదేదో మాట్లాడుకుంటూ పోతారు. ఆ పిచ్చోడు కాడైనా ఆయన ప్రాబ్లం ఏంటంటే ఒక ఆలోచన వచ్చినప్పుడల్లా ఆలోచన వెంబడి మాట్లాడుతున్నాడు. ఆయన 10 ఆలోచనలు 10 మాటలు మాట్లాడుతున్నాడు. ఆలోచనకు మాట వస్తుంది, ఆయన కంట్రోల్ అవుతలేదు. లోపల ఏదైతే అనుకుంటున్నాడో అవి మాట్లాడుతున్నాడు. ఆయన పిచ్చోడు ఏం కాడైనా. ఆయనకు ఆలోచనల మీద ధ్యాస లేదు, మాటల మీద ధ్యాస లేదు, ఎరుక పోయిందని పూర్తిగా. ప్రతి ఆలోచనకు మాట్లాడతాం. చెడ్డ ఆలోచన వస్తే చెడ్డ మాట మాట్లాడతాం, మంచి ఆలోచన వస్తే మంచి మాట మాట్లాడతాం. ఎవరు పిచ్చోళ్ళు లేరు సృష్టిలో. అనవసరంగా మాట్లాడిన వాడే పిచ్చివాడు. తనకు అవసరం లేని మాటలు మాట్లాడేవాడు అందరూ పిచ్చివాడే. మాటలు మనం ధ్యానంలోకి వచ్చినాక పూర్తిగా పాజిటివ్గా మాట్లాడాలి. ఏదైనా బాగుంది, అవుతుంది, జరుగుతుంది, మంచిగా అవుతుంది, మీరు చేయగలుగుతారా పని. ఎటు తిరిగి పక్క వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి, పక్క వాళ్ళని ఉత్సాహపరచాలి మన మాటలు, పక్క వాళ్ళకు ఆనందం కలగాలి మన మాటలు. ప్రతిదీ బాగుంది, మంచి చేసినావు, చాలా పర్ఫెక్ట్ ఉంది, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు ఎంతో మేలు చేయగలుగుతారు అని ఎటు తిరిగి ఉత్తేజపరిచేవి, ఉత్సాహపరిచే మాటలే మాట్లాడాలి మన ఇంట్లో బయట. పొరపాటు నా మంచి లేదు, బాగలేదు, నీవు చేయలేవు, నీ వేస్ట్, ఈ మాటలు ఎప్పుడు రావు, నీ కర్మను సృష్టిస్తాయి. ఎందుకంటే భూలోకంలో ప్రతి ఒక్కరు నెగిటివ్లో ఉంటారు, వాళ్ళు భయపడుతుంటారు. వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఇంకా కొంచెం భయపెట్టించినట్లు, ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడతాం. ఇప్పుడు నేను క్లాస్ చెప్పిన చాలా బాగుంది అన్నది, బాగాలేకపోవచ్చు, బాగుంది అన్నది అన్నప్పుడు నాకు కొంత ఉత్సాహం వస్తుంది. మీరు బాగుంది అనడం వల్ల మీరు బాగుంటారు, మీరు కూడా మంచిగా మాట్లాడగలుగుతారు. ఒక ఆమె డ్యాన్స్ చేసింది, చాలా బాగా చేసినాం అనాలి అన్నప్పుడు మనం ఎప్పుడైనా డ్యాన్స్ చేయడానికి పోతే మనకు డ్యాన్స్ వస్తుంది. నీవు బాగలేదు, నువ్వు మంచి చేసలేవు నువ్వు అని అన్నప్పుడు నీవు ఎప్పుడైనా చేయడానికి పోతే నీకు మంచిగా రాదు. నీ లోపల ఏముంది, చెడు అనే స్వభావం ఇక్కడ బుర్రలో ఉంది కాబట్టి నీ ముందుకు పోలేవు. ప్రతిసారి అందరికీ మాటలు పాజిటివ్గా మాట్లాడతారన్నమాట. నెగిటివ్ మాటలు మాట్లాడితే కొడతాడు. ప్రతి వ్యక్తిని, భార్యను భర్త, పిల్లలను, అత్తమామ, తల్లిదండ్రులు అందరినీ కూడా మంచిగా మాట్లాడాలన్నమాట. వాళ్ళని ఉత్తేజపరిచేటట్లు, వాళ్ళని సంతోషపెట్టే మాటలు మాట్లాడినప్పుడు ఆ వల్ల నీళ్ళు లభిస్తాయి. ఒక దేశంలో అందరిని పిలిపించుకొని అక్కడ క్లాసులు పెడతారు వాళ్ళు మాస్టర్స్. వాళ్ళకి ఏం చెప్తారంటే
మీరు చాలా గొప్పవాళ్ళు. ఆ రోజు క్లాస్ అంతా అదే, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు గొప్ప యోగులు, పైలోకం నుంచి వచ్చిన దివ్య ఆత్మలు మీరు, మీకు ఎంతో నాలెడ్జ్ ఉంది, మీరు చాలా గొప్పవాళ్ళు, మీ రీజన్ వల్లే ముక్తి పొందుతారు మీరు, మీకు అన్ని విషయాలు చక్కగా తెలుసు మీకు అని ఉత్తేజపరిచే మాటలే చెప్పి చెప్పి గంట అయినాక వాటిని పంపిస్తారు. అదే క్లాస్ ఆ రోజు. వాళ్ళని ఉత్తేజపరచడము, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడము, మీరు చాలా గొప్పవాళ్ళని చెప్పడము, ఆ మాటలల్లో విని ఇంటికి వెళ్ళాక అయ్యో మేము ఇంత గొప్పవాళ్ళమా మాకు తెలియదు కదా అని వాళ్ళకు వాళ్ళు చెప్పుకొని వాళ్ళంతా ఒక సంవత్సరము 6 నెలలు అయినాక వాళ్ళ లోపల ఎంతో మంచి స్వభావం వచ్చేస్తుంది, వాళ్ళ లోపల శక్తి పెరుగుతుంది. ఎటు తిరిగి నోరెత్తినమంటే మంచిగా ఉంది, బాగుంది. ఒక డిస్కరేజ్ చేసే మాట ఎప్పుడు మాట్లాడదు. పత్రిక ఏం చెప్తుందంటే మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అంటే, మై డియర్ గాడ్స్ అంటే నా ప్రియమైన దేవుళ్ళలారా అని ఎందుకంటాడంటే, అయ్యో మేము దేవుళ్ళమా మాకు తెలియదు కదా, నేను మనిషిని అనుకున్నా కదా ఇన్ని రోజులు అంటే గురువు చెప్తాడు చాలా గొప్ప విషయమే, లేకుంటే అట్టంటే చెప్తాడు అని మనం ఉత్తేజపరిచేవాడు. రేపటి మాస్టర్లు అందరూ చాలా గొప్పవాళ్ళని చెప్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పే మాట, ప్రతి మాట మన చెవులు పడ్డప్పుడల్లా మనం కొంత మంచిగా అయిపోతున్నాం. మరి మనం కూడా ఎవరైనా కానీ వారి శత్రువు కానీ మిత్రుడు కానీ పగోడు కానీ ఎవరైనా కానీ బాగుంది అన్న మీరు అని చూడండి, వాళ్ళు ఎంత సంతోషపడుతారో చూడండి. సంతోషము ఆనందాన్ని మనము ఆధ్యాత్మిక వైపు తీసుకుపోతుంది. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి, ఆ నాలెడ్జ్ రావాలంటే ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇతరులు ఆనందపరచాలి. నీవు ఇతరులను దుఃఖ పెడితే, దుఃఖము పొందే మాటలు మీరు మాట్లాడితే మీకు దుఃఖం కలుగుతుంది. ఇస్తే వస్తుంది, అది ఇస్తే వస్తుంది. ఏది ఇస్తే అది సంతోషానికి సంతోషం వస్తుంది, ఆనందాన్ని ఇస్తే ఆనందం వస్తుంది, దుఃఖం పెడితే దుఃఖం వస్తుంది. మన మాటల ద్వారానే అంతా ఉంది చూడండి. అత్యంత శక్తివంతమైన మన మాటలు. పనులు పెద్ద ఎఫెక్ట్ పడదు, ఆలోచనలు పెద్ద ఇబ్బంది పెట్టవు మనసులను. నీవేం ఆలోచించుకున్నావో వాళ్ళకేం తెలుస్తుంది, నీవేం పనులు చేసేది వాళ్ళకేం తెలుస్తుంది, కళ్ళకు కనిపిస్తుంటుంది. కానీ నీ మాట్లాడే మాట విపరీతమైన ప్రభావం దొరుకుతుంది మంది మీద. అట్లా చూపి ఈరోజు మాంసాహారమే మొత్తం భూమండలం అంతా వ్యాపించింది. ఫస్ట్ మన అమ్మ నాయన తెలియదు, తినమని చెప్పి మాంసం తిన మంచిగా బలం వస్తుందని చెప్పి మనం అట్లనే తయారవుతుంది మాటల ద్వారా. మళ్ళీ మనం మన పిల్లలకు చెప్తున్నాం మాంసం తింటే బలం వస్తుంది, శక్తి వస్తుంది, అవి మన కొరకే ఉన్నాయి చెప్పడం వల్ల అంతా ఒకరి ద్వారా ఒకరికి మాటల ద్వారానే ప్రపంచం అంతా మాంసం తినబట్టి ఈరోజు మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాం, మనం మాంసం తినొద్దు అని మళ్ళీ మనం రివర్స్ చెప్పాల్సి వస్తుంది అందరికీ. ఏదైనా మీరు చేయగలుగుతారు, మీకు ఆ శక్తి ఉంది, మీకు ఆ ఎనర్జీ ఉంది, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఏ ఇంట్లో అయితే మంచిగా మాట్లాడుకుంటారో పాజిటివ్గా ఇతరులను అభినందించే మాటలు, ఆ ఇల్లు చాలా బాగుంది. కొట్లాటలు సమస్య, ఎంత పని చేసినా కూడా బాగలేదు అనడం వల్ల వచ్చింది సమస్య. వివేకానందుని తల్లి చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ వాళ్ళు ఎలగొట్టి కొంచెం తొట్ట పిల్లాడు వాళ్ళ అమ్మకు లెటర్ తెచ్చిచ్చింది, మీ పిల్లవాడు మంచిగా లేడు, మంచి స్వభావం లేదు, అందరిని ఇబ్బంది పెడుతున్నాడు, మా స్కూల్లో వద్దు తీసుకుపోయి ఇక్కడ వేయండి అని చెప్పి ఆ లెటర్ ఇచ్చిపోతే వివేకానందుడు వచ్చి ఏందమ్మా నా లెటర్ ఇచ్చిపోతుంది మా సార్ అంటే, ఏం లేదు చాలా మంచి వ్యక్తి అంట, ఆ స్కూల్కి సరిపోదు, ఇంకా అంతకన్నా మంచి గొప్ప స్కూల్లో ఏమన్నారు మీ సార్ వాళ్ళు, నీకు తెలివి ఎక్కువ ఉందంట వాళ్ళు చెప్పింది, నాకు దీన్ని రాసిపోయినా చెప్పింది. వేరే స్కూల్లో వేస్తుంది.
వాళ్ళ అమ్మ చెప్పిన ప్రతి మాట వింటాడనమాట. విని చాలా ఇంటెలిజెంట్ అయిపోతాడు. వాళ్ళ అమ్మ నాడు చనిపోతుంది. అతను పెద్దగా అయ్యి ఆ లెటర్ మళ్ళీ చూస్తాడు అనమాట. దాంట్లో వ్యతిరేకంగా ఉంది, నేను మంచోడిని గాను, తుంటరి పిల్లగాడు. కానీ మా అమ్మ ఎందుకంటే చెప్పింది అంటే, మా అమ్మ నాకు ఆ రోజుగాన వాళ్ళు ఏదైతే రాసిందో అది నాకు కానీ చెప్తే నేను చెడిపోయేవాడిని కదా ఆ మాటల ప్రభావం నుంచి. మా అమ్మ అట్లా చెప్పలేదు, నాకు చాలా మంచిగా చెప్పింది, నేను అందుకే ఈరోజు మంచిగా అయినా అని ఆ వివేకానందునికి అర్థమైపోతుంది. ఏముంది, మనం మంచిగా మాట్లాడితే అయిపోతుంది కదా ఎవరితోనైనా. తాగుబోతు భర్త ఉంటాడు, ఇంకా వాళ్ళు అసలు నెగిటివ్ మాట్లాడితే వాళ్ళు ఇంకా ఎక్కువ తాగుతున్నారు. వాళ్ళు తాగుతావు, నువ్వు బంద్ చేయవు, వేస్ట్, ఇంకా బంద్ చేయడు. మనం ఈరోజు ఆధ్యాత్మికంగా ఉండకపోవడము, ధ్యానం కుదరకపోవడం మొత్తానికి మాటలే కాదు. ఈ రోజు నుంచి మనం రివర్స్ మాట్లాడాలి. ఇన్ని రోజులు బాగలేదు, చేయలేము, చేత కాదు, వేస్ట్, ఇవల్ల తక్కువ పెట్టేసి మంచిగా ఉంది, బాగుంది, చేయగలుగుతాము, మీరు చాలా గొప్పవాళ్ళు, ఇది ఒకటి ఉపమానం చెప్పి ధ్యానం చేయాలి. ఒక ఆమె జాబ్ చేస్తుంది, ఉద్యోగం ఉంది మంచిగా, ఆఫీసర్. భర్త పని చేయడు, పాట చేయడు, మనకేం లేదన్న. రోజు టీవీ పెట్టుకొని కాళ్ళు కూడా చూస్తుంటారు, రోజు తింటాడు, టీవీ చూస్తాడు. భార్య డ్యూటీ నుంచి వచ్చినాక ఏమో తిడుతుంటారనమాట. ఆయన ఏమో ఇంత లేట్ అయింది, నాకు ఆకలి అవుతుంది, అన్నం వండలేవు, ఇది చేసలేవు, అది చేసలేవు అని మాటకు నెగిటివ్ మాట్లాడుతుంటారనమాట. అట్లా కొన్ని సంవత్సరాలు అయితే నాకు చాలా బాధ కలుగుతుంది. నేను ఏంది ఇంత మంచిగా నేను అన్ని తీసి పెట్టినా కూడా అన్ని ఉల్టపడ్డ మాట్లాడుతున్నాడు అన్ని తట్టుకోలేక ఒక గురువుకు చెప్తాను అనమాట. ఒక మాస్టర్, నా పరిస్థితి ఇట్లా ఉంది, మా భర్త ఏం పని చేస్తలేడు, పాట చేస్తలేడు, కాలు కాపుకొని టీవీ చూసుకుంటే నన్ను నానా మాటలు అనుకున్నాను కానీ చెప్తాను అంటే ఆమె, నేను చెప్తా కానీ నేను ఖచ్చితంగా పాటించాలి, నా టైం అంతా వేస్ట్ అవుతుంది, నేను పాటిస్తాను చెప్తా. కొంతమంది ఉచిత సలహాలు అడుగుతారు బాగానే, వింటారు, ఇలా వాడేస్తారు అనమాట. అంటే అనవసరం టైం వేస్ట్ చేసిన వాళ్ళు నేను. అవేం శాస్త్రాలు, ఏదైనా నువ్వు చేయగలిగితే అడిగి తెలుసుకొని దాన్ని చెయ్యాలి. ఇప్పుడు ధ్యానం వీడికి ధ్యానం నేర్చుకొని చేయకపోతే పాపం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది పాపం అంటే, నీ చెడిపోతుంది కదా. ధ్యానం గొప్ప ధ్యానం దొరికినప్పుడు నేర్చుకొని ఇంటికి పోయి కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. అతను ఏం చెప్పిండు, నేను చెప్పినట్టు చేయాలి. చెప్పండి స్వామి, నేను చేస్తాను చెప్పిన ప్రతి విషయాన్ని మెచ్చుకోన్నాడు. నేను ఇంటికి వచ్చినప్పుడు తిరుగుతాడు, ఉప్పు లేకుంటుంది కూరలు. అయ్యో ఉప్పు వేసిలేవు, బుద్ధి లేదా, తెలివి లేదా, మర్చిపోయినా చెప్పినప్పుడు అతను అయ్యో మర్చిపోయినా మరోసారి అట్లా చెయ్యండి అండి, ఏదో పొరపాటు జరిగింది, మీరు బాగా గుర్తుపట్టారు, నువ్వు మరి గుర్తుపడతారు, మీరు ఉప్పు కాంతి అయ్యింది. ప్రతి విషయానికి భార్యకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను. లేట్ వచ్చావు, ఇంత లేటా అన్నప్పుడల్లా ఓకే సారీ, క్షమించండి, నన్ను పొరపాటు జరిగింది, ఇంకా ఏమన్నా ఉంటే కూడా నాకు రాసి ఇవ్వండి, నేను సరి చేసుకుంటా, నా తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటా, నేను రాసి ఇవ్వండి అని అడుగుతున్నాను భర్తను. ఇట్లా ప్రతి విషయానికి ఆమె పాజిటివ్ మాట్లాడుతుంది, మొగుని మెచ్చుకుంటుంది అనమాట. ఇంకొకరోజు ఈయనకు ఆశ్చర్యం కలిగింది. మధ్యరాత్రి తెలిసి భార్యను అడుగుతున్నాను, మీరు ఇంత మంచిగా అయ్యారు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, మీరు ఇంత గొప్పగా ఎలా తయారయ్యిందని భార్యను అడుగుతున్నాను. ఏం లేదు, నేను కాదు మీరు మారిందని చెప్తున్నాను, మిమ్మల్ని నేను మార్చుకున్నా, నేను నా మంచి మాటల ద్వారా మిమ్మల్ని నేను అట్లా మంచిగా మార్చుకున్నాను అని భర్తకు చెప్తుంది. ఇప్పుడు ఆయన ఉల్ట పట్ల మాట్లాడినప్పుడు ఏ ఉల్ట పట్ల మాట్లాడితే యుద్ధము, విడాకులు, ఆమె అక్కడ అయిపోయింది. దాని నుంచి ఏమవుతుందంటే, పోతే విడిపోతాం ఏమవుతుందంటే మళ్ళీ జన్మ నీకు అటువంటి మొగుడే పడతాడు, చిట్టే మొగుడే పడతాడు అన్నమాట. పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటే, ఒక స్త్రీ పురుషుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే,
భర్త డిఫరెంట్గా ఉంటాడు, భార్య వేరేలాగా ఉంటుంది. ఆలోచనలు వేరే వేరే ఉంటాయి, ఇష్టాలు వేరే వేరే ఉంటాయి, స్వభావం వేరే వేరే ఉంటుంది, తెలివి ఎక్కువ తక్కువ ఉంటుంది. ఈ పెళ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తలు ఆమె అంటే ఈయన ఉప్పు అంటారు. వాళ్ళ ఇద్దరు స్వభావం ఏకం కావాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవిస్తే పెళ్ళి అవసరం లేదు. ఆ నుంచి మనిషికి ఎన్లైట్మెంట్ అవుతుంది. అంటే ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే భర్త ఉల్టా పల్టా మాట్లాడి హింసించినా భార్య ఒప్పుకోవాలి, భార్య తిప్పల పెట్టినా భర్త ఒప్పుకోవాలి. వాళ్ళిద్దరి మధ్యలో అంగీకారం ఏర్పడాలి. ఏర్పడినప్పుడు ఏముందంటే ఆ ఐక్యమైనప్పుడు ఆ ద్వైతము వాళ్ళిద్దరూ విడిగా ఉన్నప్పుడు మాటల ద్వారా సమస్యలు సృష్టించుకొని ఇబ్బంది పాలైనప్పుడు మళ్ళీ జీవితం మళ్ళీ జన్మలు పూర్తయి వాళ్ళిద్దరికి ఒకరికొకరు అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ అయిందనుకో పెళ్లి అవసరం లేదు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, ఒక మిత్రత్వం ఏర్పడుతుంది వాళ్ళ లోపల. అప్పుడు వాళ్ళ లోపల ఒక ఆనందము సంతోషము కలుగుతుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను, నీ తప్పు అంటే నాకు తప్పు. ఇవల్ల ఆధ్యాత్మికతకు విరుద్ధమైన విషయాలు. ఇవల్ల మొత్తం దుఃఖానికి కారణం. ఆమె మాటల ద్వారా మార్చుకునేది పడతాను. ఓకే, మంచిగా మాట్లాడింది, ఓకే సరే. ధ్యానం చేస్తే అండర్స్టాండింగ్కి వస్తాం, అర్థం చేసుకుంటాం పక్కవాన్ని. అందుకే ఈ వాక్చిత్రాన్ని మీరు సరి చేసుకొని ఇంట్లో బయట ఎవరేమన్నా ఓకేనైనా మంచిది. ఎదుటి వ్యక్తులు ఏమన్నా అన్నప్పుడు మనం మట్టు ఉండి దాన్ని అంగీకరిస్తే సమస్య లేదు. బుద్ధుడు అదే చేసింది. ఆమె ఇష్టం వచ్చినట్టు తిట్టింది అన్న పెట్టమంటే ఆయన అంగీకరించింది, ఓకే మంచిది. ఒకడు ఉడిచిండు బుద్ధుని మీద, ఉమ్మిస్తే ఏమంటలేడు బుద్ధుడు. వాడే ఆశ్చర్యపోతున్నాడు, నేను ఎందుకు ఉమ్మిస్తే ఈయన ఏమంటలేడు, ఏంది ఇది కథ అని వాడు ఇంకా ఆలోచించి మళ్ళా ఆ బుద్ధుడు అక్కడక్కడ ధ్యాన ప్రచారం చేస్తుంటే అందరూ కూర్చుంటారు. వీడు పోయి వీడిని తెల్లారి నిద్ర వస్తలేదు, ఉమ్మిస్తే ఎందుకు ఏమంటలేడు. ఆ ఊచిన వాడు గొప్పవాడే, వానికి అంత ఆలోచన వచ్చిందంటే వాని లోపల ఏదో ఒక శక్తి ఉంది. పోయి బుద్ధుని అడుగుతున్నాడు అనమాట, స్వామి నేను తిరిగి ఉమ్మిస్తే కూడా మీరు ఏమంటలేదు అంటే నేను పట్టించుకోను దేన్ని కూడా అంటున్నాను. నీవు తిట్టినా ఉమ్మించినా నేను దాన్ని తీసుకుంటలేదు. వాడు శిష్యునిగా అయిపోతాడు, బుద్ధునికి శిష్యునిగా మారిపోతాడు. ఈయన ఎంత గొప్ప వ్యక్తి అయితే ప్రతి దాన్ని తీసుకుంటలేడు కదా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ విశ్వాన్ని సృష్టించే భగవంతుడు, దేవుడు, పరమాత్ముడు, శక్తి, ఎనర్జీ, శూన్యము, ఇవి నానా పేరు ఒకటే. నేను పేరు వేరే వేరే చెప్తున్నా కానీ ఒక్కడైనా ఆయనకు గుణం లేదు. మీరు ఎంతసేపు తిట్టండి దేవుని పట్టించుకోండి, మీరు ఎత్తిగా మండపోయాడు ఆయన పట్టించుకోండి, మీరు ఏం చేసినా పట్టించుకోండి. మన లోపల దైవత్వం వస్తే మనం దేన్ని పట్టించుకోకుండా ఇంతే మూలకాలు. ఏమి జరిగినా పట్టించుకోవద్దు. ఊరకుండుట ఉత్తమం అని చెప్పిండు వేమన. ఊకే ఉండేది. మీరు ఎంతమంది గురించి పట్టించుకోవడం అంత ఎత్తున వస్తుంది, బీపీ పెరుగుతుంది, షుగర్ వస్తుంది. ఈరోజు షుగర్, బీపీ అన్ని రోగాలకు మందిని పట్టించుకోవడమే, పక్క వాళ్ళు ఎక్కువ పట్టించుకోవడం. అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, ఇవల్ల పిచ్చి ఆలోచన చేసుకొని రోగాలు చచ్చిపోతున్నాం. పట్టించుకోకుండా మౌనంగా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. పట్టించుకోకుండా ఉండేటోళ్ళు ఎవరు? పట్టించుకునేవాడెవడు? మనసు పట్టించుకుంటుంది, ఆత్మ పట్టించుకోదు. మనసు పట్టించుకుంటుంది, లోపల ఉండే ఆత్మ పట్టించుకోదు. మీరు పట్టించుకుంటే మనసు స్థితిలో ఉన్నట్లు,
పట్టించుకోకుండా ఉంటే దైవస్థితిలో ఉన్నారు, ఆత్మస్థితిలో ఉన్నారు. ధ్యానం అయిపోతా కూర్చోండి, ఒక గంట సేపు మెడిటేషన్ ఉంది. నిద్ర పోరాదు, ఆలోచించకుండా కూర్చోవాలి.